ఈరోజు అబ్దుల్లాపూర్ మెట్ మండలానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి ప్రజాపాలనలో భాగంగా మేము ప్రజలకు ఉన్నటువంటి భూ సంస్కరణలు తెచ్చి మీకు జరుగుతున్నటువంటి అన్యాయాలను అరికట్టడానికి ప్రజాపాలనలో పనిచేస్తామని చెప్పినాం. ప్రజాపాలన వచ్చిన తర్వాత ప్రజలకు ఇబ్బందిగా ఉన్నటువంటి అన్ని ఇంతకుముందు ఏదైతే ధరణి తెచ్చి ప్రజలను ముంచినరో దాన్ని సక్రమం చేసి అక్రమంగా ఉన్నటువంటి ధరణిలో ఉండేటువంటి అక్రమాలను సక్రమంగా చేసుకోవడానికి భూభారతి చట్టాన్ని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో భూభారతిని తెచ్చి ప్రజా సమస్యలలో ప్రభుత్వ భూములలో కావచ్చు, వక్ఫ్ బోర్డు భూములలో కావచ్చు, సీలింగ్ ల్యాండ్లలో కావచ్చు, లేకపోతే అసైన్డ్ భూముల్లో కావచ్చు, ఇవంతా కూడా కొంతమంది రియల్ ఎస్టేట్లు కావచ్చు, లేకపోతే భూ కబ్జాదారులు కావచ్చు, కొన్ని ఇబ్బందులు పెడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అవన్నిటిని కూడా సరిచేయడానికి భూ కబ్జాదారులకు బుద్ధి చెప్పేటువంటి చట్టమే భూభారతి. ఈ భూ కబ్జాదారుడు ఎవడైతే ఉంటాడో వానికి ఇది సరి అయినటువంటి శిక్ష పడేటువంటి చట్టం భూభారతి. ఇది ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో తిరిగి ఐఏఎస్ ఆఫీసర్ల బృందం ఈ యొక్క భూభారతిని వాళ్ళు తెచ్చిన తర్వాత అసెంబ్లీలో చట్టం చేసి ఈ చట్టాన్ని ప్రజలకు అందిస్తున్నాం. ఇది ప్రజల సంక్షేమం కోసం, ప్రజలకు ఇబ్బంది రాకుండా ఉండడం కోసం, ఎవరి భూములు వాళ్ళు ఉంచుకోవడం కోసం, కబ్జా చేసిన వాళ్ళను బయటికి తెచ్చి పేద ప్రజలకు ఇవ్వడానికి అక్కరొచ్చేటట్టుగా చేయడం కోసమే ఈ భూభారతి అక్కరొస్తుంది. తప్పకుండా భూభారతిలో ఈ రాష్ట్ర ప్రజలు ఏమి కోరుకున్నారో అది జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అంతేకాకుండా ఈ భూభారతిలో ఎవరి యొక్క ప్రమేయం ఉండదు. ఇంకా ఈ ప్రమేయం లేకుండా ప్రజలకు ఎవరెవరికి ఏమి ఇబ్బందులు ఉన్నాయో, ఎవరెవరికి భూ కబ్జాలు అయినాయో అవన్నీ బయటికి తీయడానికి, లేదా కబ్జాలైనటువంటి వాళ్ళు చేసుకున్నటువంటివి బయట పెట్టడానికి గ్రామాన ఈ యొక్క భూభారతి స్కీములు ఈ టీమ్స్ను పంపి ఈ టీములు ప్రతి ఊర్లో వెళ్ళి అక్కడ ఉండే సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నారు. 22/7 ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో అవి ప్రభుత్వంలో నుంచి ఎవరికైనా పట్టాలు ఇచ్చినామా, ఎవరికైనా అసైన్ చేసినామా, ఎవరికైనా ప్రభుత్వం అలాట్ చేసిందా తప్ప మిగతాది ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అవన్నీ తీయడానికే ఈ భూభారతిలో ఈరోజు గ్రామ సభలు పెట్టారు. ఆ గ్రామ సభల్లో ప్రజలకు ఉండేటువంటి సమస్యలను వాళ్ళ గ్రామ సభల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుంటారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అదేవిధంగా ఈరోజు 10 కోట్ల రూపాయలు దాదాపుగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను కూడా ఇవ్వడం జరిగింది. ఇది గత ప్రభుత్వంలో ఇవ్వాల్సినటువంటివి ఎప్పుడో ఇవ్వాల్సినవి ఇప్పటికీ వాళ్ళు వదిలిపెట్టిపోయినారు. అవి అన్నిటిని కూడా ఇప్పుడు అవి అవుతున్నటువంటి కళ్యాణాలు కావచ్చు, అంతకుముందు జరిగినటువంటివి కావచ్చు, అన్నీ కూడా కలిపి ఇస్తున్నాము. ఇంకా కొన్ని కూడా ఇక్కడ ఉన్నాయి, అవి కూడా ఇస్తాం. ఓకేమ్మా, థ్యాంక్ యూ.